Hi everyone, welcome to Prerana, build your own skill by yourself. This is our 50th session of the Prerana season 2. Okay, so ఈ సెషన్ లో భాగంగా మనం OLED 3D కంపాస్ ని ఏ విధంగా తయారు చేయబోతున్నాం అని చెప్పి నేర్చుకోబోతున్నాము. ఈ సెషన్ మీకు సమర్పిస్తున్నవారు పూమా, ERDC సొల్యూషన్స్, శ్రీ వివేకానంద లహరి ఇన్స్టిట్యూషన్స్, స్కై రేస్ and conducted by Panel Avengers Academy of Excellence. Before going to the channel and before going to see the videos and everything, please like, share and subscribe to our channel and continue for the watching. Okay, so ఇప్పుడు మన సెషన్ లోకి వెళ్ళిపోదాం. సెషన్ లోకి వెళ్ళి మనం 3D కంపాస్ ని ఏ విధంగా తయారు చేయాలని చూద్దాం. దీనికి కావాల్సింది మీరు సెర్చ్ లోకి వెళ్ళి ఓక్వి సిమ్యులేటర్ ని ఓపెన్ చేయడమే. ఓకే, సో ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఆర్డినో బోర్డ్స్ కానీ, దానికి సంబంధించినటువంటి కోడింగ్ స్ట్రక్చర్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ లాంగ్వేజెస్ కానీ, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు దీని నుంచి నేర్చుకోవచ్చు. అండ్ నేను చేసినటువంటి ప్రాజెక్టులు మీకు చూపించాలి కాబట్టి మై ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఆ OLED 3D కంపాస్ ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకే, సో దీంట్లో మనము వాడేటువంటి థింగ్స్ ఏంటనేది ఫస్ట్ చూసేద్దాము. OLED డిస్ప్లే అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో OLED డిస్ప్లే లో ఉండేటువంటి పిన్స్ గ్రౌండ్, VCC, SCL అండ్ SDA. ఓకే, సో ఇవి ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది కూడా ఇప్పుడు చూసేద్దాం. అండ్ ఒక పొటెన్షియోమీటర్ ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో ఆ పొటెన్షియోమీటర్ కు ఉండేటువంటి పిన్స్ ఏంటి, సో దాని కనెక్షన్స్ ఏంటి అండ్ ప్రోగ్రామ్ మనం ఏ విధంగా రాసాం అనేది చూసేద్దాం. ఓకే, సో ఆర్డినో తీసుకున్నాము, అదే విధంగా మనకి కావాల్సినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ తీసుకున్నాము. సో ఈ యొక్క పొటెన్షియోమీటర్ లో మనకి సిగ్నల్ పిన్, గ్రౌండ్ అండ్ VCC ఉంటాయి. సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది తెలుసు. సో VCC వచ్చేసరికి 5 volts ఆఫ్ ద ఆర్డినో, గ్రౌండ్ వచ్చేసరికి గ్రౌండ్ టెర్మినల్ ఆఫ్ ద ఆర్డినోకి కనెక్ట్ చేసుకోవాలి. సో రెండిట్లో ఉన్నటువంటి VCCలు 5 volts లో కనెక్ట్ చేస్తాం అండ్ అదే విధంగా గ్రౌండ్స్ వచ్చేసరికి గ్రౌండ్ లో కనెక్ట్ చేస్తాం. ఇకపోతే SCL అండ్ SDA వచ్చేసరికి A4 లో, SCL వచ్చేసరికి A5 లో కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడికి OLED కనెక్షన్స్ అయిపోతాయి. అండ్ సిగ్నల్ పిన్ ఆఫ్ ద పొటెన్షియోమీటర్ ఎప్పుడు కూడా ఎనలాగ్ లో కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి A0 లో మనము కనెక్ట్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద కనెక్షన్స్ బిట్వీన్ ది ఆర్డినో బోర్డ్ అండ్ OLED display and potentiometer. Okay, let us see the program. సో ఇక్కడ ప్రోగ్రామ్ కనుక కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తే మీరు #include arduino.h u8g2ll by.h wire.h ఇలా మనం 3 different kinds of libraries ని యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ఈ యొక్క లైబ్రరీస్ అండ్ కజర్ ఫాంట్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా రాసుకున్నాం ఏంటనేది. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైబ్రరీ బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఫంక్షనాలిటీ అనేది వస్తుంది. ఇక్కడ సెటప్ లో కూడా మనము సో మెనీ థింగ్స్ రాసుకున్నాము. ఏది మనకి పిన్ మోడ్ అనేది ఇన్పుట్ అవుతుంది, ఏదైతే పొటెన్షియోమీటర్ ఉంటుందో అది మనకి ఇన్పుట్ కింద తీసుకున్నాము. ఇక్కడ వోల్టేజ్ కన్వర్షన్, పొటెన్షియోమీటర్ ఎందుకు ఉపయోగపడుతుంది, అడ్జస్ట్మెంట్ ఆఫ్ వోల్టేజ్ ని వ్యారీ చేయడం కోసం మనం పొటెన్షియోమీటర్ ని యూజ్ చేస్తాం. రిమైనింగ్ మీరు సెన్సార్ చూడొచ్చు, వేటిలైనా చూడొచ్చు, మనకి పొటెన్షియోమీటర్స్ ఉంటాయి. వాటిని మనం వ్యారీ చేసుకుంటే వాటి యొక్క రెస్పాన్స్ అనేది మారడం కూడా మీరు గమనించవచ్చు. ఓకే, let us start the simulation of the program. So press start simulation and the OLED display shows the compass values north, east, north and north, west ఇలా చూపిస్తుంది. సో ఈ పొటెన్షియోమీటర్ ని కనుక మీరు మారిస్తే ఆటోమేటికల్ గా అక్కడ కంపాస్ తిరగడం మీరు గమనించవచ్చు. 0 degrees, 360 degrees, 286, ఓకే 180 ఇలా మనకి కంప్లీట్ గా కంపాస్ మారుస్తూ ఉంటే ఈ యొక్క వాల్యూస్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయి. మీరు గమనించవచ్చు, అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇనీషియల్ గా నేను ఇప్పుడు 0లో ఉన్నాను. సో ఇప్పుడు 180లోకి రావాలంటే 180లో కూడా వచ్చేయచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇది 240 అండ్ దిస్ ఇస్ ద 180 degrees. ఓకే, సో ఈ విధంగా మనం పొటెన్షియోమీటర్ అండ్ OLED డిస్ప్లే ఉపయోగించుకుని ఒక 3D కంపాస్ ని తయారు చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్డినో ప్రోగ్రామింగ్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ మీకు కనుక కావాలి అంటే ఈ ప్రోగ్రామ్ నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, సెషన్ అండర్ డిస్క్రిప్షన్ ఉంటది. సో ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మా ప్రేరణ సెషన్స్ అందరూ కూడా ఆదరించారు. సీజన్ 2 మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం అండ్ అప్కమింగ్ సీజన్ 3 కూడా రాబోతుంది. సో సీజన్ 3 లో కూడా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ తో మనం మీ ముందుకు సెషన్స్ ని తీసుకొస్తానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ లైక్స్ అండ్ షేర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మా యొక్క ఇంప్రూవ్మెంట్ కి కారణమైన ఇప్పటిదాకా. సో అందుకని మీ యొక్క
కోఆపరేషన్ మాకు అందించండి. ఆ విధంగా మేము యొక్క సెషన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు అందించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.